విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు దేవుణ్ణి. ఆ యొక్క పరిస్థితులకు వ్యతిరేకంగా మాకు హింస వచ్చినా పర్వాలేదు, మేము మాత్రం దేవుని యొక్క చిత్తాన్ని నేను అంటాడు ప్రభు దాసరాలను కదా, నీ మాట చొప్పున జరుగును గాక. ఎందుకంటే ఆయన సకల యుగముల యందు ఏలేటటువంటి రాజు, ఆయన సర్వోన్నతుడైనటువంటి కుమారుడు కదా. నిజంగా ఈ మాటను మనము గమనించుకుంటూ నిజంగా మరియా యోసేపులు ఎంతగా వారి యొక్క జీవన విధానంలో మరి క్రీస్తు జన్మము అనేటువంటి రోల్లో ఎంత చక్కగా వాళ్ళు అంగీకరిస్తూ వచ్చారు, దేవునికి లోబడుతూ వచ్చారు కదా. మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క విశ్వాసంలో ఏముందండి, దేవుని యొక్క మాటకు లోబడే సరెండర్ అయిపోయారు వాళ్ళు. దేవుని వాక్యానికి నువ్వు నేను కూడా సరెండర్ అవ్వాలి. ఇంకా మనము ఎట్లా ఉండాలంటే మనము దేవుని యొక్క ఒక మాట దేవుడు మాట్లాడినాడంటే దాన్ని కమిటెడ్గా మనం పనిచేయాలి, దానికి ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. అప్పుడే మనం క్రిస్మస్లో చాలా సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోగలుగుతాం. లేదులేండి అదే అలవాటు పడిపోయిన క్రైస్తవ్యంలో మనం క్రిస్మస్ చేసుకుంటే నిజంగా నువ్వు నేను ఈ మాసంలో ఎంతమందికి సువార్త ప్రకటించాం, ఎంతమందికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి క్రీస్తు జన్మము గురించి మాట్లాడినటువంటి వాళ్ళమై ఉంటున్నాం కదా. నిజంగా ఆలోచిద్దామా? మరి ఆ విధంగా గమనించినప్పుడు మరియ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 1:38 ఉంటుంది. ఏమనుంటుంది మనం చదువుకున్న మాటలో, దేవుని మాటకు ఇష్టానికి ఆయన చిత్తానికి విధేయత చూపించినటువంటి స్త్రీగా తనను గమనించవచ్చు. అలాగే లూకా 1:49 దేవుని కార్యాన్ని బట్టి ఆనందించినటువంటి సహోదరిగా, అలాగే లూకా 2:5 చూస్తే భర్త మాటకు లోబడినటువంటి స్త్రీ కదా. మరి అనేక సందర్భాల్లో మరి మనం గమనించినప్పుడు మరియ ఒక ఉత్తమమైనటువంటి సహోదరి, మరి ఉత్తమమైనటువంటి ఆ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, మరి మంచి లక్షణాలు కలిగినటువంటి భార్యగా తను ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి మంచి తల్లిగా తను జీవిస్తూ వచ్చిందనమాట. సో ఇవన్నీ ఎప్పుడైతే అంగీకరిస్తేనే సాధ్యం. యోసేపు గురించి కూడా మనం చూడొచ్చు, ఆయన మంచి నీతిమంతుడు కదా. ఆ యొక్క అవమానాన్ని లెక్క చేయకుండా దేవుని ఉద్దేశాన్ని తన జీవితంలో జరగడానికి అంగీకరించినటువంటి వ్యక్తి. క్రిస్మస్ అంటే నీకు నాకున్నటువంటి ఇలాంటి ఫ్రీ కంఫర్టబుల్ జోన్ వాళ్ళకు లేదు. బట్ స్టిల్ దే స్టాండ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నిలబడుతూ వచ్చారు, దేవుని కార్యానికి లోబడుతూ వచ్చారు, వాళ్ళు సరెండర్ అవుతూ వచ్చారు. మాకే అవమానం వచ్చినా పర్వాలేదు, వాళ్ళేమిద్దరు మాట్లాడుకోలేదు, కానీ దేవుని యొక్క విధానాలకు లోబడుతూ వచ్చారు. నువ్వు నేను ఎవరికైనా అవమానం చేయాల్సడానికి ఏదైనా చిన్న అవకాశం వచ్చింది అనుకోండి, ఎంతగా అవమానిస్తాం. అవకాశం లేకపోయినా